గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. డీఈ, ఏడీఈల పర్యవేక్షణ నిర్లక్ష్యం, బ్యాటరీల మరమ్మతుల తప్పుల వల్లనే శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగినట్లు నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది. దీంతో 100 కోట్ల రూపాయల నష్టం జరిగింది. 2020లో జరిగిన ప్రమాదంలో 9 మంది చనిపోయారు. ప్రమాదంపై గత ప్రభుత్వ హయాంలోనే నివేదిక వచ్చినా బయటపడలేదు బీఆర్ఎస్ సర్కార్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం అగ్ని ప్రమాదంపై నిపుణుల కమిటీ రిపోర్టును బయటపెట్టింది. శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో ప్రమాదంపై నిపుణుల రిపోర్టుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, డీటెయిల్స్ ఏంటి? శ్రవంతి, 2020లో శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం ఏదైతే ఉందో అక్కడ ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో అప్పుడు చూసాం మనం 9 మంది చనిపోయారు. అయితే గత బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి ఈ అగ్ని ప్రమాదంలో దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది, ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఎవరు దీనికి కారకులు, ఎక్కడ ఇట్లాంటి తప్పిదాలు జరిగినాయి అనే దాని మీద పూర్తి స్థాయిలో ఒక రిపోర్టు తయారు చేయాలి, ఆ నివేదికను ఇవ్వాలని చెప్పేసి అప్పట్లోనే దీని మీద విచారణ కూడా చేశారు. కానీ ఈ విచారణకు సంబంధించినటువంటి రిపోర్టు నిపుణుల కమిటీ ఏదైతే రిపోర్ట్ తయారు చేసిందో ఆ రిపోర్ట్ను గత ప్రభుత్వానికి సమర్పించలేదు. దాని గురించి కూడా ఎక్కడ అడగలేదు. పూర్తిగా దాన్ని గోప్యంగానే ఉంచారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు కూడా దాన్ని బయట పెట్టలేరు కాబట్టి దాన్ని నివేదికను పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి ఇవ్వకుండా దాన్ని గోప్యంగా, అంటే నామమాత్రంగానే దానికి సంబంధించినటువంటి విచారణ చేయడము, అక్కడ ఏం జరిగిందో తెలుసుకున్నారు. కానీ దానికి సంబంధించి దీనికి కారకులు ఎవరు, ఎక్కడేం జరిగింది అనే దాని మీద ప్రభుత్వానికి నివేదిక ఇవ్వలేరు. సో అప్పటి నుంచి అంటే 2020 ఆగస్టులో ఈ ఇన్సిడెంట్ జరిగింది. అప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఏదైతే ఆ యూనిట్ జరిగినటువంటి ప్రమాదం జరిగినటువంటి 4వ యూనిట్ ఉందో ఆ యూనిట్ మొత్తం అప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో అక్కడ విద్యుత్ ఉత్పత్తి కావట్లేదు. ఆ ప్రమాదం జరిగినప్పటి నుంచి కూడా అక్కడ మొత్తం పనులన్నీ కూడా ఆగిపోయినాయి. సో ఇక అప్పటి నుంచి కంటిన్యూగా అది కొనసాగుతుంది. బీఆర్ఎస్ హయాంలో ఉన్న దాన్ని పూర్తి స్థాయిలో పట్టించుకోలేదు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జల విద్యుత్కు సంబంధించి ఉత్పత్తికి సంబంధించిన దాంట్లో ఈ శ్రీశైలంకి సంబంధించిన దాని మీద కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సమీక్ష చేశారు. అసలు అక్కడ ఎంత ఉత్పత్తి అవుతుంది, ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, ఎంత వస్తుంది అనే దాని మీద పూర్తి స్థాయిలో సమీక్ష చేస్తే ఈ సమీక్షలో ఈ ఏదైతే లోపాలకు సంబంధించి ఈ ప్రమాదం జరిగినటువంటి యూనిట్ మీద ఏదైతే నివేదిక తయారు చేశారో దానికి సంబంధించి అసలు విషయాలన్నీ కూడా బయటపడ్డాయి. అసలు వాస్తవానికి అధికారులను అడిగారు, ఈ యూనిట్ ఏ యూనిట్లో ఎంత వస్తుంది, శ్రీశైలంకి సంబంధించిన ఆ ఏరియాలో మొత్తం ఎన్ని యూనిట్లు ఉన్నాయో అక్కడ ఎంత విద్యుత్ ఉత్పత్తి అవుతుంది అనే దాని మీద ఆరా తీయగా అందులో ఈ 4వ యూనిట్ ప్రమాదం జరిగింది 4వ యూనిట్ కాబట్టి ఈ 4వ యూనిట్ మొత్తం పనిచేయట్లేదు, అక్కడ పనులు ఆగిపోయాయి, విద్యుత్ ఉత్పత్తి కావట్లేదు అని చెప్పేసి అధికారులు చెప్పారు. అప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన పాలకులు కూడా అసలు ఏం జరిగింది, ఎందుకు ఆగిపోయినాయి, కారణాలు ఏంటనే దాని మీద పూర్తి స్థాయిలో అధికారులను ఆరా తీయగా అప్పుడు అసలు విషయం బయటకు వచ్చింది. గతంలో ఏదైతే అగ్ని ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదం జరిగినప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో ఈ యూనిట్ పనిచేయట్లేదు. దాని మీద ఒక రిపోర్ట్ తయారు చేసినప్పటికీ ప్రభుత్వానికి రిపోర్ట్ కూడా ఇవ్వలేదు. అక్కడ ఏం జరిగింది అనేది కూడా బయటికి రాలేదు. దానివల్ల అక్కడ మరమ్మతులు మళ్ళీ చేయలేదు, అక్కడ పనులు అయిపోయి విద్యుత్ ఉత్పత్తి కూడా కావట్లేదు అని చెప్పేసి అధికారులు చెప్పడంతో వెంబడే దాన్ని దృష్టిలో పెట్టుకొని అసలు ఏం జరిగింది, దీనికి కారకులు ఎవరు, ఎప్పటి నుంచి ఆగిపోయింది, దీంట్లో ఎంత విద్యుత్ ఉత్పత్తి అవుతుంది అనే దాని మీద పూర్తి స్థాయిలో రిపోర్టు వీలైన తొందరలో ఇవ్వాలని చెప్పేసి అధికారులను ఆదేశించగా దీనికి సంబంధించినటువంటి నిపుణుల కమిటీ ప్రభుత్వానికి ఈ జెన్కోకి ఈ రిపోర్ట్ను సమర్పించింది. అయితే ఇందులో ఏదైతే ఈ విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందో ఒక రోజుకు మనకు ఈ 4వ యూనిట్ ఏదైతే ఉందో ఈ 4వ యూనిట్లో ఇప్పుడు ఏదైతే ఈ విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయిన యూనిట్లో చూస్తే మనకు రోజుకు 35 లక్షల యూనిట్ల కరెంటు అక్కడ ఉత్పత్తి అయ్యేది. సో 4 ఏళ్ల నుంచి కూడా ఈ 35 లక్షల యూనిట్ అనేది పూర్తి స్థాయిలో ఆగిపోయింది. ఇక ఈ 4 ఏళ్లలో చూస్తే దాదాపు 168 విద్యుత్ యూనిట్లకు సంబంధించి 168 కోట్ల విద్యుత్ యూనిట్ల ఉత్పత్తికి సంబంధించి పూర్తిగా ఆగిపోయింది. దీనివల్ల 100 కోట్ల నష్టం ప్రభుత్వానికి జరిగింది. ఒక పక్క ప్రమాదం జరిగింది, దాంట్లో 9 మంది ప్రమాద బారిన పడి మరణించారు. మరోపక్క ఏదైతే విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారో ఆ యూనిట్ పూర్తి స్థాయిలో ఇప్పుడు ఆగిపోయింది. దానివల్ల 100 కోట్ల నష్టం ప్రభుత్వానికి జరిగింది. ఇక ఈ కరెంటుకు సంబంధించి ఇప్పటికే కొరత ఉన్నది కాబట్టి ఆ కొరతకు సంబంధించి ప్రైవేట్ నుంచి అధిక డబ్బులు పెట్టి ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. సో ఇట్లా అన్ని రకాలుగా ఈ రిపోర్ట్ ఏదైతే రాలేదో ఈ రిపోర్ట్ రాని కారణంగా అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం మీద బర్డెన్ పడింది. ఆ బర్డెన్ కూడా గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేసింది. ఇక అక్కడ జరిగినటువంటి ఆ ప్రమాదానికి సంబంధించినటువంటి కారకులు ఎవరు అంటే అందులో ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి 2 అధికారులు డీఈ తర్వాత ఏడీఈల పర్యవేక్షణ నిర్లక్ష్యం కారణంగానే
ఆ ప్రమాదం జరిగినట్లు ఈ నివేదికలో పేర్కొన్నారు. ఈ ప్రభుత్వాన్ని కూడా ఇదే నివేదికని ఇచ్చారు. అయితే ఇందులో ఆ బ్యాటరీల మరమ్మతులు ఉంటాయి. ఆ బ్యాటరీల మరమ్మతులకు సంబంధించి వాస్తవానికి ఆ మరమ్మతులు చేయాలంటే ఆ ఉత్పత్తి ఏదైతే జరుగుతుందో ఉత్పత్తి జరుగుతున్న టైంలో అవి ఆపాలి. మరమ్మతులు వాస్తవానికి ఎండాకాలంలో చేయాల్సిన అవసరం ఉంటుంది. అవి నిబంధనలు కూడా చెప్తా ఉన్నాయి. కానీ వర్షాకాలంలో వరదలు వచ్చే టైంలో ఈ బ్యాటరీలను మార్పు చేశారు కాబట్టి దానివల్లనే అక్కడ నిర్లక్ష్యం జరిగింది. ఆ తర్వాత అక్కడ పర్యవేక్షణ కూడా చేసే అధికారులు లేకపోవడంతో ఈ నిర్లక్ష్యం జరిగింది అని చెప్పేసి ప్రభుత్వానికి ఈ నిపుణుల కమిటీ రిపోర్ట్నిచ్చింది. శ్రవంతి.